పేటీఎం. దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మనం బయటికి వెళ్తే పేటీఎం స్కానర్లు, యూపీఐ స్కానర్లు వీటిల్లో పేటీఎంఏ ఎక్కువ ఉంటుంది. సో యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈ స్కానింగ్ ప్లస్ వాయిస్ చెప్పిద్ది కదా, యూ రిసీవ్డ్ దిస్ అమౌంట్ అయ్యింది అని చెప్పి, అవన్నీ తీసుకొచ్చింది పేటీఎంఏ. బట్ పేటీఎం యూజర్స్కి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే పేటీఎం బ్యాన్ అయిపోతుంది. అవును, మీరు విన్నది కరెక్టే, పేటీఎం బ్యాన్ చేసేస్తున్నారు. ఎప్పుడు అంటే February 29 కల్లా బ్యాన్ చేసేస్తున్నారు. సో ఎందుకు, ఏంటి అసలు ఈ రేంజ్లో పాపులర్ అయిన పేటీఎంని ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? బేసిక్గా ఏంటి అంటే పేటీఎం అనేది అసలు బ్యాంకింగ్ యాపే కాదు. బేసికల్లీ పేటీఎంని తీసుకొచ్చింది ఒక షాపింగ్ యాప్లా తీసుకొచ్చారు. లైక్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ షాపింగ్స్ అలా అవుతాయి. సో అలాగే దీన్ని కూడా ఒక షాపింగ్ యాప్ లాగా అయితే తీసుకొచ్చారు. దీంట్లో ఏంది అంటే బెనిఫిట్, ఏదన్నా పర్చేజ్ చేస్తే దానికి సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది పేటీఎం వ్యాలెట్లో అయితే క్రియేట్ అయ్యేది. అప్పట్లో ఐ థింక్ నేను దీన్ని 2015 నుంచి అయితే వాడుతున్నా. 2015లో నేనైతే ఒక ల్యాప్టాప్ అయితే కొన్నాను పేటీఎంలో అయితే. సో నాకైతే దగ్గరగా 3000 క్యాష్ బ్యాక్ అయితే వ్యాలెట్లోకి వచ్చింది. సో ఈ క్యాష్ బ్యాక్ ఏంటి అంటే పేటీఎంలో ఏదన్నా లైక్ మళ్ళీ అదర్ పర్చేజెస్కి కానీ రీఛార్జెస్కి కానీ వీటికైతే వాడుకోవచ్చు. అయితే ఇలా ఉన్నదాన్ని వాళ్ళు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఏంటి అంటే రీఛార్జ్లు అనేది ఫస్ట్ నుంచి ఉంది, అండ్ ఆఫ్టర్ దట్ యూటిలిటీస్ అని చెప్పి, బిల్స్ పేమెంట్స్ అని చెప్పి, క్రెడిట్ కార్డు పేమెంట్స్ అని చెప్పి, అండ్ అలాగే బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా తీసుకొచ్చారు. సో ఎలా అంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది డైరెక్ట్గా తీసుకొచ్చేసారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే వాడుతున్నారు. దానికి డెబిట్ కార్డు కూడా ఇచ్చారు. సో అంటే ఇంకా యాజ్ యూజువల్ చెప్పాలంటే ఇప్పుడు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఎలాగో సేమ్ పేటీఎం బ్యాంక్ కూడా అలాగే. సో అలా అయితే ఇచ్చారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మానిటైజేషన్ జరగకముందే స్టార్ట్ అయింది. అది కూడా కొంతమందికి ఇచ్చాడు, లిమిటెడ్ యాక్సెస్. సో ఆఫ్టర్ దట్ చాలామంది అప్లై చేసుకుందాం అనుకున్నా కూడా ఆ సర్వీస్ క్లోజ్ చేశారు. ఏంటి అంటే అప్పుడే ఆర్బీఐ గైడ్లైన్స్ సరిగా లేవు, అది ఇది అని చెప్పి హోల్డ్లో అయితే పెట్టేశారు చాలామందికి. సో బట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు అయితే కంటిన్యూగా వాడుతూనే ఉన్నారు అండ్ పేటీఎం నుంచి ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు మ్యాక్సిమం ఎవరైనా పేటీఎం వాడుతున్నారా అంటే వాడేవాళ్ళు కేవలం యూపీఐ ట్రాన్సాక్షన్స్ కోసం మాత్రమే. లైక్ బయటికి వెళ్ళినప్పుడు స్కాన్ చేయడం కానీ, బయటికి వెళ్ళినప్పుడు పేమెంట్ చేయడం కానీ, లేదంటే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడం కానీ వీటికి మాత్రమే వాడుతున్నారు. బట్ కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళు బ్యాంకింగ్ సర్వీస్ అనేది చేయడానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ గైడ్లైన్స్ అయితే సరిగా ఫాలో అవ్వట్లేదంట. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే ఇది చైనాకి సంబంధించింది. సో 198 అంటే ఇంగ్లీష్లో ONE 198 అంటే ఇంకా నార్మల్ న్యూమరిక్ నెంబర్. 198 సంస్థ వాళ్ళు ఈ పేటీఎంను అయితే స్థాపించారు. సో అయితే ఇది చైనాకి సంబంధించింది అండ్ ఎక్కువ షేర్ హోల్డర్స్ కూడా చైనా వాళ్ళే ఉన్నారు. సో దానికి మన సెన్సిటివ్ డేటా ఇప్పుడు పేటీఎంలో ఆల్మోస్ట్ మనందరి డేటా అయితే ఉండిద్ది అండ్ కేవైసీలు కూడా చేసుకున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో దీనన్నిటికీ సంబంధించిన డేటా అయితే వాళ్ళ దగ్గర ఉంది. అలాంటి సెన్సిటివ్ డేటా లీక్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్లు కూడా వచ్చాయి. సో ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది కూడా తెలీదు. అండ్ ఫైనల్లీ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే మీ దాంట్లో ఏమన్నా వ్యాలెట్లో మనీ కానీ, లేదంటే మీ బ్యాంక్లో ఏమన్నా మనీ కానీ, లైక్ పేటీఎం బ్యాంక్లో ఏమన్నా ఉంటే February 29 కల్లా మీరు ఆ అమౌంట్ అయితే క్లియర్ చేసేసుకోండి. ఆ అమౌంట్ అయితే తీసుకుని వేరే బ్యాంకులో వేసుకోవడం ఏదో చేసేయండి. అండ్ ఇంకో థింగ్ కూడా ఏంటి అంటే ఇప్పుడు చాలామంది పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది కదా, అదే టోల్ గేట్స్ దగ్గర స్కాన్ చేస్తారు. ఆ ఫాస్ట్ ట్యాగ్ కూడా February 29 కాడి నుంచి పనిచేయదంట. నాట్ ఓన్లీ దట్, మూవీ టికెట్స్ కానీ, రీఛార్జెస్ కానీ, బిల్ పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా యూటిలిటీ సర్వీసెస్ ఆపేస్తున్నారంట. అండ్ గవర్నమెంట్ అయితే పేటీఎంకి ఒక ఛాన్స్ అయితే ఇచ్చింది. ఏంటి అంటే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ ఫైల్స్ మీరంతా కరెక్ట్గానే చేస్తున్నారు అని చెప్పి March 15 లోపల కానీ మీరు మాకు డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయగలిగితే మేమైతే పేటీఎంని ఇండియాలో కంటిన్యూ చేస్తాం, లేదంటే లేదు. సో March 15 పేటీఎం వాళ్ళకి, మనకైతే కాదు, మనకైతే February 29 అయితే లాస్ట్. సో ఇంకేదన్నా పేమెంట్స్ అవి ఇవి ఉంటే ఇంకా
చేసేసుకోండి. అందులో బ్యాలెన్స్ డబ్బులు ఇవేం పెట్టుకోవాకండి. అండ్ ఇంకో థింగ్ కూడా, పేమెంట్ చేస్తున్నప్పుడు మన లొకేషన్ కూడా అందులో ట్రేస్ అవుతుంది. అదైతే నేను చాలాసార్లు గమనించాను. మీరు యూపీఐ పేమెంట్ చేసినప్పుడు ఆఫ్టర్ ఆ పేమెంట్ అయిపోయిన 10 minutes తర్వాత అయితే ఒకసారి పేమెంట్ డీటెయిల్స్ పైకి స్క్రోల్ చేస్తే కింద లొకేషన్ అని చెప్పి ఒకటి ఉండిద్ది. ఆ లొకేషన్ చేసి మీరు ఎక్కడ పేమెంట్ చేశారు ఏంటి అనేది మ్యాప్లో చూపిస్తుంది. సో అప్పట్లోనే ఇది చాలా డేంజర్ అయింది. ఇప్పుడు ఈ బ్యాన్ అవ్వడం వల్ల ఎవరికి నష్టం అంటే మ్యాక్సిమం షాపుల వాళ్ళకైతే నష్టం అండి. ఇప్పుడు ఎవడు పట్టినా పేటీఎం స్కానర్లు ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర. సో వాళ్ళకే మ్యాక్సిమం నష్టం. ఇప్పుడు నేనైనా మా ఫ్రెండ్స్ అయినా మేము బయటికి వెళ్ళినప్పుడు పేటీఎం నుంచే స్కాన్ చేసి పేమెంట్ చేసేవాళ్ళం. ఈ మధ్య అంటే నేను క్రిడ్, ఫోన్పే ఇవి వాడుతున్నాను, కానీ బేసిక్గా అయితే అందులో నుంచే చేసేవాడిని నేను. సో ఇదైతే గట్టి దెబ్బే అని చెప్పాలి. అండ్ పేటీఎం అనేది మానిటైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడైతే బేభత్సంగా పాపులర్ అయితే అయింది. సో ఇప్పుడు మళ్ళీ డౌన్ అవుతూ వస్తుంది. సో మెయిన్లీ ఎందుకు పాపులర్ అయింది ఏంటి అంటే క్యాష్ బ్యాక్స్. ప్రతి దానికి విపరీతమైన క్యాష్ బ్యాక్స్ ఇచ్చి పడేశాడు. దాంతో విపరీతంగా లేచింది. ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతుంది. సో ఎందుకైనా మంచిది, అందులో ఏమన్నా మనీ ఏమన్నా ఉంటే మీరైతే ఇమ్మీడియట్గా అయితే తీసి వేరే దాంట్లో పెట్టుకోండి. సో ఎప్పుడు బ్యాన్ అయింది ఏంటి చెప్పలేము. వాళ్ళైతే February 29th అన్నారు. ఏమో నైట్కి నైట్ ఎత్తేస్తే ఎవరి అయినా డబ్బులే కదా, ఎవరు కష్టపడినా ఆ డబ్బుల కోసమే కదా. సో మీరైతే జాగ్రత్తగా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని పెట్టుకోండి. బ్యాన్ అవ్వకపోతే ఓకే. సో అది బ్యాన్ అవ్వకపోతే నీట్గా వర్క్ చేస్తుంటే ఓకే. సో సడన్గా బ్యాన్ అయిందంటే ఎవరు ఏం చేయలేము. సో ఇది గైస్ ఇన్ఫర్మేషన్. అయితే మీలో ఎంతమంది పేటీఎం వాడుతున్నారు కింద కామెంట్ చేయండి. సో మా ఫ్రెండ్ అయితే వాడు పేటీఎం వ్యాలెట్, పేటీఎం బ్యాంకింగ్ అన్నీ, పేటీఎంకి సంబంధించిన క్రెడిట్ కార్డు కూడా ఉంది వాడి దగ్గర. సో పాపం ఈ విషయం తెలిసిన తర్వాత వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సో మీలో ఎంతమంది పేటీఎంకి సంబంధించిన వాడుతున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్ వీడియో అయితే. ఐ హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ వైల్డ్ వైబ్స్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.